పవిత్రాత్మ నామములో ఈ యొక్క గృహమును ప్రతిష్ఠిస్తున్నాము. పరిశోధ 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 ప్రభువా వరదూతలైనాని వారి పగలమా వరదూతలైనాని చేయండి ప్రభువా నాయన. ఎల్లప్పుడూ మీ యొక్క దేవదూతలు ఈ గృహంలో ఉండగలుగుటకు సహాయం చేయండి. ఈ గృహంలో నివసించే వారికి శాంతిని, సమాధానము, నెమ్మదిని దయచేయండి. మరి ముఖ్యంగా నాయన కూడా ప్రేమగల మా తండ్రి, కృపగల ప్రభువా, గొప్ప దేవుడు, తండ్రి ఈ గృహంలో కనికరించండి. ఈ గృహం మీద మీ యొక్క దృష్టి ఉంచండి. ముఖ్యంగా కిచెన్ మీరు దీవించండి. కిచెన్ లో ఏ కొరత లేకుండా సమృద్ధిని తండ్రి ప్రభువా, ఎల్లప్పుడూ ఈ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అంతా కూడా నాకు లేదు నిజంగా ఈ గృహంలో ఏమీ లేదు ప్రభావ అని చెప్పడానికి ఉండకూడదు. ఏమి ఉండకూడదు, ఏ కొరత ఉండకూడదు. నేను సమృద్ధి అయిన కృపను, సమృద్ధి అయిన దయను ఈ కృపను దయచేసి కూర్చొని ప్రభావ Thank you very much. హే గైస్, హౌ యూ ఆల్? అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను మీ బ్లెస్సింగ్ అండ్ లవ్ సపోర్ట్ తోటి చాలా బాగున్నాను. అండ్ ఇట్స్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఆ హ్యాపీ వీడియో టు షేర్ విత్ యూ ఆల్ అనమాట. సో మీ అందరితోటి ఈ వీడియో షేర్ చేసుకోవడానికి ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ అండ్ వెరీ 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 హ్యాపీ. వై? బికాజ్ వీఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఇయర్ అనమాట. సో ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ ఆల్ అబౌట్ 2 గుడ్ న్యూసెస్. సో ఇక్కడ వచ్చేసి నేను మీతో ఒక గుడ్ న్యూస్ మాత్రమే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. సో ఈవెన్ దో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ వన్స్ అగైన్ హౌ యూ ఆల్? మీరందరూ ఎలా ఉన్నారు అని చెప్పేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ వచ్చేసి నేను వెరీ సూన్ మీతో షేర్ చేసుకుంటాను. బట్ హ్యాపీ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ అంటే ఇంత ఈజీగా నార్మల్గా చెప్పేస్తే బాగోదు కదా. అది కూడా ఒక మంచి థీమ్ తోటి నేను మీ ముందుకు వచ్చేస్తానమాట. సో ఇదంతా ఇలా ఉంచితే
లైక్ ఈ వీడియో బిఫోర్ నుంచి చూస్తూ వస్తున్నారు కదా, ఎవరికైనా బోర్ కొడితే ప్లీజ్ నా కోసం అనమాట వీడియో బోర్ కొట్టినా కూడా బోరింగ్గా ఫీల్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందని చెప్పండి. థంబ్నెయిల్ ఆర్ బిఫోర్ నుంచి ప్రాసెస్ అంతా చూస్తే వీడియో ఏంటని చెప్పేసి మీకు అర్థమైపోవాలి. అవునండి, ఈరోజు ఈ వీడియో అబౌట్ మై హౌస్ వార్మింగ్ అనమాట. సో 2025 ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇయర్ టు అస్ బికాస్ వీ హ్యావ్ టూ గుడ్ న్యూసెస్ ఇన్ దిస్ ఇయర్ అనమాట. సో చాలా హ్యాపీ. అండ్ ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసి నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోవట్లేను, బట్ ఇట్స్ మై సెకండ్ గుడ్ న్యూస్ అనమాట. బట్ ఇదే నేను మీతో ఫస్ట్ షేర్ చేసుకుంటున్నాను. అండ్ 2025 May 13 వచ్చేసి నా హౌస్ వార్మింగ్ జరిగింది. బట్ ఈ వీడియోలో నేను హౌస్ అంతా కూడా క్లియర్గా చూపించలేకపోతున్నాను. వై బికాజ్ యాక్చువల్లీ ఈ హౌస్ వార్మింగే మాకు అన్ఎక్స్పెక్టెడ్. వీ ప్లాన్డ్ అబౌట్ ఇట్ ఫర్ సమ్ అదర్ డే, వేరే రోజు పెట్టుకుందాం అనుకున్నాము. బట్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ ఇట్ హ్యాపెన్ టుడే అనమాట. సో అంతా ప్రాసెస్డ్ ఎలా అంటే క్లమ్జీగా మీన్స్ ఫాస్ట్గా అయిపోయింది అనమాట. సో ఐ కుడెంట్, నేను అసలు దేని గురించి ప్లాన్ చేయలేకపోయాను, ఒక మంచి వీడియో గురించి. కానీ ఈవెన్ దో ఒక మంచి డ్రెస్ అవుట్ఫిట్ కూడా మేము ప్లాన్ చేసుకోలేకపోయాం అనమాట. సో ఈవెన్ దో వెరీ హ్యాపీ. వై బికాజ్ సడన్ థింగ్స్ విల్ గివ్ అస్ చాలా ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ అండ్ లాట్ మెనీ మెమరీస్ అనమాట. సో దట్ ఈ హౌస్ వార్మింగ్ మేము మా ఆత్మీయ తల్లిదండ్రులు అమ్మగారు అండ్ అయ్యగారితోటి మేము హౌస్ రిబ్బన్ కటింగ్ చేయించుకున్నాము. అండ్ వై బికాజ్ దిస్ హౌస్ కంప్లీట్లీ గిఫ్టెడ్ బై గాడ్. ఎందుకంటే గాడ్స్ లవ్ అండ్ హిస్ గ్రేస్ అండ్ హిస్ బ్లెస్సింగ్ మా మీద ఎలా ఉందనేది అది కంప్లీట్లీ మాకు తెలుసు అనమాట. అందుకే నేను గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ గిఫ్టెడ్ హౌస్ అని చెప్పగలను అనమాట. వై బికాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యావ్ ఫేస్డ్ లాట్ మెనీ థింగ్స్. ప్రతి ఒక్క ఫ్యామిలీలో స్ట్రగుల్స్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ కామన్గా ఉంటూనే ఉంటాయి. వీ ఆల్సో ఫేస్డ్ ఇట్. యాక్చువల్లీ ఇది కాంట్రవర్సియల్ వర్డ్ అయిపోవచ్చు, బట్ ఎవ్రీ ఫ్యామిలీస్ విల్ ఫేస్ ఎవ్రీథింగ్. కానీ ఎండ్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్డ్ అస్ వెరీ మచ్ అనమాట. ఎంతలా బ్లెస్ చేశారు దేవుడు మమ్మల్ని అనేది అది మాకు తెలుసు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ అబౌట్ హిస్ గ్రేస్ అండ్ లవ్ అండ్ బ్లెస్సింగ్ అనమాట. అండ్ దెన్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ లవ్ మా ఫ్యామిలీస్ కూడా అటెండ్ అయ్యారనమాట. సో అబౌట్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ వన్ మోర్ హ్యాపీ న్యూస్ ఏంటంటే టు షేర్ విత్ యూ ఆల్, వెరీ ఎక్సైటెడ్ థింగ్. ఇంటి రినోవేషన్ అంతా కూడా మా అన్నయ్య అండ్ మా మావయ్య దగ్గరుండి చేయించారనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే నేను మా హస్బెండ్ మేమిద్దరమే నాట్ ఎనఫ్ టు డిజైన్ మై హౌస్. బట్ చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే మా అన్నయ్య అండ్ మా మావయ్య దగ్గరుండి మరి ఏది ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళిద్దరు దగ్గరుండి ఇంటిని మాకు రెడీ చేసి ఇచ్చారనమాట. ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేసి ఇచ్చారంటే, నేను మీకు చెప్పాను కదా నేను ఇంకొక వీడియో చేస్తాను విత్ మోర్ ఎక్స్క్లూజివ్స్. నేను ఇంకొక వీడియో మీకు ఇస్తానన్నమాట నా ఇంటి గురించి. సో నేను ఆ వీడియోలో ఇంకా లాట్ మెనీ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. సో దట్ అప్పుడు యూ విల్ గెట్ టు నో వై ఐఎమ్ దట్ మచ్ ఎగ్జైటెడ్ అని చెప్పేసి. సో అన్నయ్య ఈ ఇంటిని నాకు నచ్చినట్టుగా తన టేస్ట్కి తగ్గట్టు నా టేస్ట్కి తగ్గట్టు చేసి ఇచ్చారనమాట. అది చాలా హ్యాపీ థింగ్. ఈ ఇల్లు ఎంతవరకు అయితే ఉంటుందో మేము ఇంట్లో ఎన్ని డేస్ వరకు అయితే ఉంటామో, సో ప్రతి ఒక్క గోడల మీద అండ్ చాలా ప్లేసెస్లో మా అన్నయ్య ఎఫర్ట్ అండ్ హిజ్ లవ్ అండ్ హిజ్ కేరింగ్ కనిపిస్తుంది అనమాట. సో అది నేను చాలా హ్యాపీగా చెప్పుకోగలను. బట్ ఈ ఎక్స్క్లూజివ్ థింగ్ నేను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ యూ విల్ గెట్ టు నో అనమాట. అండ్ ఇక్కడ మనం క్లిప్లో చూస్తున్న విధంగా లైక్ పాలు పొంగించే ప్రాసెస్ ఏదైతే ఉందో అది నేను మార్నింగ్ సెక్షన్ చేసుకున్నాను అనమాట. ప్రేయర్ సెషన్ ఏదైతే ఉందో అది మనకి ఈవినింగ్ అయింది. మీన్స్ మేము డే టైం అనుకున్నాం, కానీ సమ్ అదర్ రీజన్స్ వల్ల అది ఈవినింగ్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో దట్ పాలు పొంగించే ప్రాసెస్ మేము మార్నింగ్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము పాలు పొంగించొద్దు, కానీ ఎందుకో నా మనసుకు మంచిగా అనిపించలేదన్నమాట. సో కొంచెం మనకు గుడ్ వైబ్ రావడం కోసం అని చెప్పేసి పాలు పొంగించేసుకున్నాం మార్నింగ్ సెషన్. అండ్ పాలు పొంగించే ప్రాసెస్ ఏదైతే ఉందో మా విన్సీతో చేయించానమాట. మమ్మీకి అత్తయ్యకి చెప్పాను దగ్గరుండి పాలు పొంగించండి అని చెప్పేసి. అండ్ లిటిల్ బిట్ మధ్యలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యానమాట. అండ్ విన్సీతో ఎందుకు పాలు పొంగించుకున్నాను అంటే హౌస్ ఈజ్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ అనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ హౌస్. సో విత్ లాట్ మెనీ మెమరీస్. సో దట్ షీఈ్ మై డాటర్ అండ్ ఎవ్రీథింగ్. తన నా ఇంటి ఆడబిడ్డ. సో దట్ ఈ ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వాలి అనుకోలేదు. సో తనతోటే పాలు పొంగించేసుకున్నాను. వై బికాజ్ తనకి ఒక మెమరీ నాకు ఒక మెమరీ ఉంటుంది కదా, అందుకని. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అండ్ నా కూతురు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. అండ్ మా అత్తమ్మ హ్యాపీనెస్ అయితే అసలు హద్దులు లేవన్నమాట.
నేను మాటల్లో చెప్పుకోలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను. అసలు ఫుల్ డే అంత హ్యాపీగా ఉండింది అనమాట. సో ఎందుకనేది నేను చెప్తాను, బట్ ఒకసారి ఫస్ట్ ఈ డ్యాన్స్ని మీరు విని ఎంజాయ్ చేయండి. వై బికాజ్ హర్ సన్, తన కొడుకు హైదరాబాద్లో ఓన్ హౌస్ బిల్డ్ చేసుకున్నాడు అనే హ్యాపీనెస్ యాక్చువల్లీ తనలో అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట. అంత హ్యాపీగా ఉండింది. మార్నింగ్ నుంచి లిటరల్లీ ఏడ్ చేసిందనమాట. ఇవాళ హౌస్ వార్మింగ్ అనగానే మార్నింగ్ లేసి లైక్ రిలేటివ్స్ అందరూ కాల్ చేసి మాకు విషెస్ చెప్తుంటే తను ఏడ్ చేసిందనమాట. నా కొడుకు హైదరాబాద్లో ఓన్గా హౌస్ బిల్డ్ చేసుకున్నాడు అనే హ్యాపీనెస్ తనలో లిటరల్లీ చాలా ఉండిందనమాట. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్లీ దిస్ ఈజ్ మై హౌస్ వార్మింగ్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వెరీ సూన్ నేను మోర్ డీటెయిల్స్ తోటి ఇంకొక వీడియో మీ అందరికి ఇచ్చేస్తాను.